మానవ జీవితంలో అసలు ముఖ్యంగా మన భారతదేశంలో అన్నిటికన్నా గొప్పది ఏంటి అంటే వివాహ బంధం. అది ఎవరైనా చెప్తారు. ఎందుకంటే భక్తుడైన వాడు భగవంతుడితో కూడా ఆ విధమైన సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఎందుకు అంటే ఎప్పుడూ విడిపోకుండా ఉండాలి అనే కోరికతో భక్తిలో మునిగినప్పుడు. అంటే ఇంత గొప్పగా కవులు వర్ణించారు. ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి, వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అంత గొప్ప ఏముందండి ఈ వివాహ బంధంలో. ఇప్పుడు మనకు ఏదో వివాహం చేసుకుంటాము, ఏదో ఏమో అంటారు కదా, కొత్తప్పుడేమో ఏదైనా ప్రారంభంలో కాస్త బాగానే అనిపిస్తుంది, తర్వాత నెల రోజులైనాక రొటీన్ అయిపోతుంది. అది కూడా నార్మలైజ్ అవుతుంది అన్నమాట. తర్వాత పిల్లలు ఏదో ఒక రకమైన అసంతృప్తి, కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైన అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. అసలు ఈ అసంతృప్తి కలగడానికి కారణం ఏంటంటే, మనకు ఒక సినిమా ఉంది, వెంకటేష్ సినిమా బాగుంటుంది. అందులో ఆర్తి అగర్వాల్, వెంకటేష్, అందులో సుహాసిని మేనత్త ఏమంటుంది, అంత చెప్పాలి అంటే అంత చెడ్డవాడు కాదు, అంత మంచివాడు కాదు, అంత బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి. ఇవాళ రేపు చాలామందికి అలాగే ఉంటుంది. అసలు ఆ అసంతృప్తి కలగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మనము అయితే చంద్రబోస్ గారు లిరిక్ రైటర్ ఒక మంచి మాట అన్నారండి. ఏంటంటే, ప్రేమించడము సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్ళి అయిన తర్వాత మనం ఎంత ప్రేమించామో అంత పట్టించుకోవడం అనేది ఉండాలి. మనిషిని పట్టించుకోవాలి. అంటే అసలు జీవితం అంతా ఆనందమేనండి. భార్యాభర్తల జీవితము ఆనందంగా ఉంటుంది. అంటే కొంతమంది చూస్తుంటాం మనము, వాళ్ళు ఎంత ముసలోళ్ళైనా కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్ చేసినా, కష్టంలో సుఖంలో. అంటే భార్యాభర్తల అనుబంధం అనేది ఎట్లుంటుంది, మనస వాచ కర్మణ, ఈ మూడిట్లో ఎక్కడో ఒక లోపం జరిగినప్పుడే అసంతృప్తి అనేది కలుగుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాము. రీసెంట్గా ఒకసారి నాకు తెలిసింది, దాన్ని మీతో షేర్ చేస్తాం. అయితే పల్లవి శ్రీకాంత్ చాలా చూడముచ్చటి జంట. చక్కగా ఇష్టపడ్డారు, పెద్దవాళ్ళు చూసిండ్రు, వాళ్ళకు కూడా బాగా నచ్చింది, చేసుకున్నారు, చూడముచ్చటగా ఉంటారు. కొత్తగా పెళ్ళయింది, మంచిగా ఏదో ప్రదేశాలు తిరగడము, హనీమూన్ అని, చక్కగా ఉద్యోగాలు చేసుకోవడము బాగుంది. తర్వాత పాప, ఇంకేంటండి, అది రొటీన్ అయిపోతూ ఉంటుంది. ఇక ఫస్ట్ కొత్తగా ఉంటుంది, కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు కాలక్రమేణా అదే రొటీన్గా మారిపోతుంది. అదేముంది, మనకు వీకెండ్ 5 రోజులు పనులు, మధ్యలో ఇంకేదన్నా పని ఉండి వీకెండ్ కూడా వెళ్తే ఇంట్లో ఇక ఎట్లా ఉంటుంది, మన సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంగతి మనం చెప్పే అవసరం లేదు. ఎక్కడ వేసిన బట్టలు అక్కడనే కుప్పలు, వాళ్ళ రూములు చూస్తే కనుక అర్థమవుతుంది. అయితే ఇట్లా పాపము ఎవరింటికో ఫంక్షన్కి ఏటో వెళ్ళి రావడము, అన్నీ బోళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక అయితే ఇంకా వీకెండ్ కదా, తెల్లారి సండే, మళ్ళీ మండే రోజు మళ్ళీ ఉద్యోగాలు. అయితే ఏదో ఇద్దరు కలిసిమెలిసి చేసుకోవడం కూడా అలవాటైంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు. పూర్వకాలము అంతగా మగవాళ్ళు బయట పనులే చేసుకునేవాళ్ళు, ఇంట్లో పనులు తక్కువ చేసేవాళ్ళు, అప్పుడప్పుడు చేసేవాళ్ళు అనుకో. కానీ ఇవాళ రేపు పాపం పిల్లలు
చక్కగా కలిసిమెలిసి చేసుకుంటున్నారు. అయితే ఆ చేసుకోవడంలో ఆ, శ్రీకాంత్ కూడా అన్ని ముందుబడి బుక్స్, వస్తువులు అన్నీ తీసి ఎక్కడ సర్ది అన్నీ చేసి పాపం అలసిపోయిండు. ఇక రోజు బట్టలు ఉతుక్కోవాలి, అవన్నీ మడత పెట్టుకోవాలి, మళ్ళీ రెడీగా సిద్ధంగా ఉండడం కోసము ఏదో వంట చేసుకొని పాపము అతనికి వీలైనన్ని బోళ్ళు కడుక్కోవడం, సర్దడము అన్నీ చేసుకుంటూ ఉన్నారు. వంట చేసుకున్నారు, అందులోనే ఆ పాపకు తినిపించుకున్నారు. మరి పల్లవి ఆ పాపకు తినిపించేసి పడుకోబెట్టింది. తర్వాత శ్రీకాంత్ కూడా ఇక నాకు ఓపిక లేదు, ఆకలేస్తుంది అని తినేసి పడుకుంటానన్నాడు. అయితే ఇంకా అంత మిగిలిందేదో సర్దుకొని తను కూడా తిని పడుకుందాం అనుకుంది. ఆ పల్లవి అప్పుడు పాప ఆమె తింటూ ఉంటే మంచినీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయింది అనమాట. అయితే అయ్యొక్క శ్రీకాంత్ కొంచెం నీళ్లు తెచ్చేవా, మర్చిపోయాను. బాబే నాకు చేతనైతలేదు, ఇక నీళ్ళు తెచ్చుకోలేవా, నీరు నువ్వు ఇప్పటిదాకా చేసి అలసిపోయినా నేను అంటాడనమాట. ఆయన అనగానే ఈమెకు బాగా దుఃఖం వస్తుంది. ఈమె అభిమానవంతురాలు, తన కోసం నీళ్ళు అడిగితే ఇవన్నీ పనులు చేసిండు పొద్దున్నుంచి. ఒక్క నీళ్ళు ఒక సెకండ్లో వచ్చి ఇట్లా తెచ్చిపోవడానికి నా కోసం చేయాలంటేనే చేయడు అని అమ్మాయికి బాధ. అంటే చూడండి, ఇక్కడ దేంట్లో లోపం ఉంది? అండర్స్టాండింగ్లో లోపం ఉంది. అంటే బుక్స్ సర్దకపోయినా బుక్స్ నన్ను సర్దు అని అడగవు, మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి అవన్నీ. అంటే వాటన్నిటిని ఇంత అందంగా తీర్చిదిద్దగలిగిన మగవాడు ఒక ఆడదాని మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇది ఒక మనసున్న మనిషి కదా. ఆమె అడిగినప్పుడు నువ్వు ఇన్ని పనులు చేసినా చేయకపోయినా బుక్స్, బట్టలు అవి ఏవి పట్టించుకోవు, నిన్ను మెచ్చుకోవు, మాకు మంచిగా ఇష్టం అనవు. కానీ నీకు సహధర్మచారిణిగా ఉన్న ఆమె నువ్వు ఆ విషయంలో నువ్వు మంచినీళ్ళు తెచ్చిచ్చినావు అనుకో, ఎంత ఆనందపడుతుంది, ఎంత సంతోషపడుతుంది. ఆమె ఒక మనిషిగా గుర్తించి ప్రేమతో తెచ్చిస్తే ఆ ఒక్క సెకండ్లో నువ్వు పొద్దునుంచి చేయకపోయినా కూడా దానికి ఇబ్బందే ఉండకపోవు. కానీ అదే దీన్ని ఎట్లా మలుచుకోవాలి మరి వీళ్ళు? పాపం ఆమె అసంతృప్తి ఆమెకి. అయ్యో నేను అడిగితే నా పనే చేయడు. వీళ్ళు ఏమంటారంటే పొద్దున్నుంచి ఎంత చేసినా కూడా దీనికి తృప్తే లేదు, ఎప్పటికీ ఏదో ఒకటి చేయలేదు అని అంటూ ఉంటుంది అని అబ్బాయి అంటాడు. ఎన్ని చేసి ఏం లాభము? నా కోసం చేసింది ఏముంది ఇందులో? నా కోసం ఏం చేసినావు? నేను అడిగిన చిన్న పని నీళ్ళు తెచ్చి అంటే తెచ్చేయలేదు. నువ్వు ఇవన్నీ చేసి ఏం లాభం? అది కరెక్టే, ఇది కరెక్టే కదండి. ఇక్కడే కాస్త మనము ప్రేమతో ఆలోచిస్తే, ప్రతిస్పందిస్తే ఏం చేయొచ్చండి? ఈయన పడుకునే ముందు పొద్దున్నే ఇద్దరం అలసిపోయి ఉన్నామే, ఈ బోళ్ళు బట్టలు అవన్నీ తర్వాత సర్దుకుందాము, ఇప్పుడు ఏం వద్దు, ఏదో వండుకొని తిని రెస్ట్ తీసుకుందాము ఈరోజు, ఎందుకంటే మెల్లమెల్లగా సర్దుకోవచ్చు అనుకుని డిసైడ్ అయిపోయి చక్కగా ఇద్దరు కలిసి వంట చేసుకొని నవ్వుకుంటూ కూర్చొని తిని రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్ వల్ల వాళ్ళ మనసులు ప్రశాంతత చెందుతాయి. అప్పుడు పని ప్రారంభించిన అనుకోండి చక్కగా చేసుకోగలుగుతారు. అయితే ఆ పని చేయలేదు వీళ్ళు.
అలసిపోయి ఉండి ఆ పనులు చేసుకోవడం వల్ల ఏమైంది, వాళ్ళకి అసంతృప్తి మిగిలింది. అదే గుర్తించుకోవాలి మనం ఆల్రెడీ అలసిపోయి ఉన్నప్పుడు ఇంకా అలసిపోయే పనులు చేయొద్దు. ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ పొద్దున్న నుంచి ఆ బట్టలు బోళ్ళు సర్దకపోయినా అమ్మాయికి బాధ లేదు. నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఏమొద్దే చెయ్యడము, మనం రెస్ట్ తీసుకుందాము అని ఉంటే, ఒక భర్తగా ఆమె బాగును శ్రేయస్సును కోరుకున్న వాడిలాగా అక్కడ అమ్మాయి ఎంతో సంతోషించేది. ఆ రెస్ట్ తర్వాత చక్కగా ఆనందంగా చేసుకునేది ఉన్న పనులన్నీ కూడా. అప్పుడు ఏ బాధ ఉండేది కాదు, ఎవరికి ఏముండేది కాదు. ఇది ఒక చిన్న విషయం అంతే, ఏం లేదు. అంటే మనసును, జీవమున్న మనిషి మనసును మనము పుస్తకాలను, మెటీరియల్ని ఒకేలాగా మెటీరియలిస్టిక్గా ఆలోచించడం వల్ల అక్కడ తేడా. అది మనం గమనించాలి ఆ తేడాను. ఒక మనిషి వెనుక ఒక మనసు ఉంది. ఆ మనసు ఒకటి కోరుకుంటుంది, తనవాడు, తన కోసం, తన సొంతం అనే భావన ఉంటుంది కదా. ఆ భావనకు తగినట్టు ప్రవర్తించక, కేర్లెస్గా పట్టించుకోకుండా ఉన్నప్పుడు అది చాలా బాధ కలుగుతుంది. మన అనుకున్న వాళ్ళు ఎవరో మనను కాదు అని వేరే వారిని దగ్గర తీసి పలకరిస్తేనే మనం తట్టుకోలేము. ఎంతో మనము వాళ్ళ పట్ల అభిమానం కలిగి ఉన్నాము, ఈరోజు ఇట్లా చేస్తున్నారని. అది రోజు 24 hours కలిసి జీవితాన్ని పంచుకున్న వాళ్ళు ఆ విధంగా తృణీకార భావంతో మాట్లాడినప్పుడు ఆడ మనస్తత్వం అనేది తట్టుకోలేదు, విలవిలలాడుతుంది. అది చాలా బాధ కలిగిస్తుంది అన్నమాట. ఇందులో ఏముంది, చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రశాంతత పొందాలి, తర్వాత పనులు చేసుకోవాలి. అది అలవాటు చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత లేనప్పుడు పనులు చేయకూడదు. అది ఒకటి మనం తెలుసుకోవాలి. ముందు ప్రశాంతత ముఖ్యం మనకు. ఏదైనా మంచి ఆలోచన రావాలన్నా, మంచి అంటే మనం సంతృప్తిగా ఉండాలన్నా మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంత కావాలంటే ముందు మనకు మానసికంగా రెస్ట్ అవసరం. ఆ రెస్ట్ ఉన్నప్పుడే శారీరకంగా కూడా పని చేయగలుగుతాం, అది లేకుంటే చేయలేం. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ వయసులో ఉండి ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. అవకాశం ఉన్నప్పుడల్లా భార్యను అప్రిషియేట్ చేయాలి. పప్పు చేసాబా సూపర్ ఉంది పప్పు, రోజు పప్పు తింటాం కదండి, ఇవాళ ప్రత్యేకంగా చెప్పేది ఏంటి లేదు. రోజు మనం నిత్య నూతనంగా ఆనందంగా జీవించాలి అంటే మనం రోజు ఇలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే మనము ఆనందంగా ఉంటాం. అదేవిధంగా భర్త ఒక షర్ట్, అబ్బా సూపర్ ఉందండి ఈ షర్ట్, ఈ కలరు చాలా మంచి సెట్ అయింది మీకు అని అప్రిషియేట్ చేసిందనుకో, ఆ ఒక మధుర భావనతోనే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన పని ఎక్సలెంట్గా చేసేసి అక్కడ బాస్తోని కూడా ఆయన అప్రిసియేషన్ పొందుతాడు. అంటే అది ఎనర్జెటిక్గా ఉంటుంది అన్నమాట. భర్త భార్యను మెచ్చుకోవడం అనేది జీవితంలో అతి ముఖ్యమైనది, పట్టించుకోవడం అనేది. ఈ ఒక్క విషయాన్ని మనం ఫాలో అయితే మనం ఫర్ ఎవర్ ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. పిల్లలు ఉన్నప్పుడు, పిల్లల పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరి ఆలోచన మానసికంగా మనస వాచ కర్మణ మనము దగ్గరై ఉండాలి. ఉన్నప్పుడే మనము దాన్ని
ఆనందించగలుగుతామో ఆనందంగా జీవించగలుగుతాం. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. మరి మీకు కూడా అవును అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.